హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. చెరువులను కబ్జా చేసి నిర్మించిన భవనాలను హైడ్రా టీం కూల్చివేస్తోంది. అయితే దీనిపై తొలి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైడ్రా అంతా పక్షపాతంగా ఉందని, కొందరు వ్యక్తులే టార్గెట్గా కూల్చివేతలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా హైడ్రాను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైడ్రా జీవో నంబర్ 99ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. జీవోను కొట్టివేయాలని 2 వేర్వేరు పిటిషన్లు దాఖలవగా వాటిపై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ జరపనుంది. హైడ్రాకు చట్టబద్ధత లేదని, అందులో జీవో 99ని రద్దు చేయాలని పిటిషనర్లు అందులో కోరారు. కాగా నిన్న జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం హైడ్రా కమిషనర్ రంగనాథ్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా ఏ కట్టడాన్ని కూల్చివేసినా రూల్ ఆఫ్ లా ఫాలో అవ్వాల్సిందేనని మొట్టికాయలు వేసింది. అమీన్పూర్ కూల్చివేతల కేసు విచారణలో భాగంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ ఇన్ఛార్జి మధు లైవ్ లో అందిస్తారు. మధు, చెప్పండి. హైడ్రాకు సంబంధించిన జీవో 99ని రద్దు చేయాలని చెప్పి 2 పిటిషన్లు వేయడం జరిగింది. అలాగే నిన్న హైకోర్టులో విచారణ కూడా జరిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు తహసీల్దార్ను కూడా విచారించారు. అప్డేట్ ఏంటి? గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాము, హైడ్రాకు సంబంధించినటువంటి బుల్డోజర్ వస్తే ఆ ఏరియాలో ఉన్నటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ప్రజలందరూ కూడా దీనికి సంబంధించి హైడ్రాకు సంబంధించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చడానికి వచ్చినటువంటి బుల్డోజర్ల మీద కూడా దాడులు కూడా చేశారు. అయితే ఇక్కడ ఒకటి ప్రధానంగా కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు పర్మిషన్ ఇచ్చారు. మొత్తం వాటికి సంబంధించినటువంటి కరెంటు బిల్స్ కావచ్చు, నిర్మాణానికి సంబంధించి మున్సిపాలిటీ పర్మిషన్, ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా సడన్గా వచ్చేసి కూల్చివేయడం ఏంటి? కూల్చివేస్తే మేమందరం కూడా ఎక్కడికి వెళ్ళాలి? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఇస్తామంటున్నారో వాటికి సంబంధించి వాళ్ళు ఎక్కడా కూడా హ్యాపీగా లేరు. ఈ నేపథ్యంలోనే హైడ్రాకు సంబంధించి దాఖలైనటువంటి పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పూర్తిగా కూడా జీవో నెంబర్ 99ను పూర్తిగా కూడా క్యాన్సిల్ చేయాలంటూ కూడా, రద్దు చేయాలంటూ కూడా హైకోర్టులో 2 పిటిషన్లు దాఖలు చేశారు. వాటికి సంబంధించి మరి కాసేపట్లోనే విచారణ జరగబోతుంది. ఆల్మోస్ట్ విచారణ కూడా ప్రారంభమైంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏం జరగబోతుంది? ప్రధానంగా కూడా పిటిషన్లు దాఖలు చేసినటువంటి పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటే, చట్టబద్ధత లేనటువంటి హైడ్రాను వెంటనే కూడా దాఖలు చేసినటువంటి మంజూరైనటువంటి జీవో నెంబర్ 99 ఏదైతే ఉందో ఆ 99ను రద్దు చేయాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా కూడా రానున్న రోజుల్లో ప్రజలు చాలా వరకు కూడా ఇబ్బందులు గురవుతున్నారు. ఒకరు ఇద్దరు కాదు, వందలాది మంది, వేలాది మంది బాధితులుగా మారిపోతున్నారు. దీని మీద వెంటనే కూడా యాక్షన్ తీసుకోవాలి. డెఫినెట్గా కూడా 99 రద్దు చేస్తేనే హైడ్రా ఏదైతే కూల్చివేతలు ఉందో వాటికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే వాటి మీద విచారణ జరగబోతుంది. ఇంకొక ఈరోజు మధ్యాహ్నం వరకు కావచ్చు, అంటే ఆల్మోస్ట్ ఒక 3-4 వరకు కూడా దాఖలైనటువంటి 2 పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద విచారణ జరిపిన తర్వాత హైకోర్టు ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వబోతుంది, హైడ్రాకు సంబంధించి
కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ కూడా ఈ మొత్తం విచారణలో పాల్గొనబోతున్నారు. ఆయన కూడా తమ సైడ్ ఉన్నటువంటి వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్ కూడా వినిపించబోతున్నారు. ఆల్రెడీ గతంలో కూడా చూసుకుంటే మాత్రం హైకోర్టు చాలా సీరియస్ అయ్యింది. వీటన్నిటికీ సంబంధించినటువంటి నిర్మాణాలపైన మీరు ఏ విధంగా కూల్చివేతలు మొదలు పెడతారు, ఆర్డర్స్ ఉన్నాయి కదా, ఆర్డర్స్ ఉన్న హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా సరే ఏ విధంగా కూల్చివేతలు మీరు చేస్తున్నారు అంటూ కూడా కాస్త ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఈ నేపథ్యంలోనే దాఖలైనటువంటి ఈ 2 పిటిషన్ల మీద కూడా ఇప్పుడు విచారణ జరగబోతుంది. ఈరోజు జరగబోతున్నటువంటి విచారణలో హైడ్రా కమిషనర్ కూడా పాల్గొనబోతున్నారు. అదేవిధంగా ఇది మొత్తం వ్యవహారానికి సంబంధించి పిటిషన్ దాఖలు చేసినటువంటి పిటిషన్ల తరపున కూడా అడ్వకేట్లు అక్కడ మంజూరు కాబోతున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత హాజరైన తర్వాత ఇటువైపు హైడ్రా వైపు నుంచి ఎటువంటి వర్షన్ రాబోతుంది, అదేవిధంగా పిటిషన్ దాఖలు చేసినటువంటి న్యాయవాదులు ఎటువంటి వాదనలు వినిపించబోతున్నారు. ఇక్కడ మెయిన్ ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే, మేము సొంతంగా వచ్చి నిర్మించుకోలేదు కదా, మాకు పర్మిషన్లు ఇచ్చారు, అనుమతులు వచ్చిన తర్వాతనే మేము వీటన్నిటిని కూడా చేపట్టాం. అలాంటిది ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసి ఈ విధంగా చేయడం వల్ల మేము ఎంతో నష్టపోతున్నాము, నడి రోడ్డు మీదకి వచ్చేస్తున్నామంటూ కూడా వాళ్ళైతే చాలా అంటే చాలా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రానికైతే ఈ పిటిషన్లకు సంబంధించి మొత్తం అటువైపు ఇటువైపు 2 వైపుల వాదనలు కంప్లీట్ అయిపోయిన తర్వాత హైకోర్టు ఎటువంటి ఆదేశాలు తాత్కాలికంగా ఇవ్వబోతుంది అనేది మాత్రం చూడాలి. అయితే మధు, జియో 99 గనక రద్దు చేస్తే ఇది ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పి అనుకోవచ్చా? ఇక్కడ ఒకటి ప్రధానంగా కూడా ఎప్పుడైతే గవర్నమెంట్ ఆర్డర్ 99 ఉందో జీవో వచ్చిన తర్వాత ఆ జీవోకు సంబంధించి హైడ్రా పూర్తిగా కూడా ఎక్కడైనా సరే నిర్మాణాలు ఉంటే వాటన్నిటికీ వెళ్ళడం, అక్రమ నిర్మాణాలు అనేటువంటి ఎక్కడైతే చెరువుకు సంబంధించినటువంటి కావచ్చు, ఆ చెరువుల్లో పరిధిలో ఉన్నటువంటి FTL ల్యాండ్లో కావచ్చు, మొత్తం ఎక్కడైతే నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటిని అది చిన్నదైనా పెద్దదైనా సరే వెళ్తున్నారు, కూల్చివేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే మరి మీరు కూల్స్తున్నటువంటి వ్యవహారానికి సంబంధించి హైకోర్టు కూడా తాత్కాలికంగా కూడా ఒక బ్రేక్ అయితే ఇచ్చింది. బ్రేక్ ఇచ్చినా సరే మళ్ళీ హైడ్రా కొన్ని చోట్ల ఈ కూల్చివేతలు మొదలు పెట్టడంతో కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మొత్తం దీనికి సంబంధించి మీరు ఏ విధంగా అంటే ఏ పర్పస్ మీద కావచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి అర్హత ఏంటి, ఏ విధంగా కూలుస్తున్నారు అనే దాని మీద వివరణ ఇవ్వాలంటూ కూడా హైకోర్టు హైడ్రాను ప్రశ్నించింది. సో హైకోర్టు ప్రశ్నించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం కూడా ఈ రోజు సాయంత్రానికి అయితే ఈ మొత్తం వ్యవహారం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు.